ఆలోచన చేయండి. క్షేత్ర స్థాయి నుంచి తీసుకున్నట్టయితే అనేక పదవులు, అనేక అవకాశాలు, కాంట్రాక్టింగ్ పనుల్లో కావచ్చు, నామినేటెడ్ పదవుల్లో కావచ్చు 50% అవకాశం కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇలా ఏ దాంట్లో కూడా తీసుకున్నా కూడా బీసీలను బలోపేతం చేయడము, బలవంతులుగా మార్చడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముందుకు కొనసాగింది. ఎంతలా అంటే ఒక ఉదాహరణ మీకు చెప్తాను. సామాజిక న్యాయం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైనటువంటి మంగళగిరి కాన్స్టిట్యున్సీ కావచ్చు, కుప్పం లాంటి కాన్స్టిట్యున్సీస్ కూడా బీసీ అభ్యర్థులను అక్కడ నిలబెట్టారంటే ఒక్కసారి సామాజిక న్యాయానికి బీసీలకు ఎంత పెద్దపీట వేశారో దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. అక్కడే అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎట్లాంటివో. చంద్రబాబు నాయుడు గారు బీసీలనేదో ఓటు బ్యాంక్ గా వాడుకోవడము, ఆ తర్వాత వాళ్లకు చేయాల్సినటువంటి న్యాయం గాని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమం గాని, వాళ్ళ అభ్యున్నత గురించి గాని ఏమాత్రం ఆలోచించడు. ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళని ఓటు బ్యాంక్ గా మార్చుకోవడానికి, ఓటు బ్యాంక్ గానే చూస్తారు, ఏదో ఆశ పెడతారు, ఏదేదో చెప్తారు, ఆ మాయ మాటలు చెప్పి బీసీలని ముందు పెట్టినట్టుగా చేస్తారు. కానీ ఏ రోజు కూడా బీసీలకు సరైనటువంటి పెద్దపీట చంద్రబాబు నాయుడు గారు వేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొస్తారు. ఎందుకంటే బీసీలంటే ఫస్ట్ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు మనం చూస్తా ఉన్నాము, గత 5 సంవత్సరాల జగనన్న కాలంలో మనం గనక చూసినట్టయితే ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు, ఒక అమ్మఒడి తీసుకోండి. ఈరోజు చక్కగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చక్కటి చదువులు చదువుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, ఈరోజు పై చదువులు చదువుతున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక చక్కటి ఫౌండేషన్ వాళ్ళ జీవితాల్లో లేజేశారు. ఈ రోజున వాళ్ళు ఒక మంచి బాటలో పడ్డారు. ఆ కుటుంబ యొక్క తలరాతలు మారబోతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫౌండేషన్ బలహీన వర్గాలకి. మరి అలాంటివన్నీ కూడా ఈ రోజు పక్కన పెట్టి ఏదేదో బీసీలకు చేసేసాము, బీసీలు మా వైపు ఉన్నారు అని చెప్పి బీసీల గురించి పెద్ద పెద్ద మాటలు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు మీ మేనిఫెస్టోలో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. అలాగే మీరు అనేక హామీలు మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధన్నారు, 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఏమైపోయినాయి? ఎక్కడా కూడా వాటి ఊసేలేదు. ఏదో మాటలు చెప్తా ఉన్నారు, ఎక్కడా కూడా సరిగా అమలు చేయట్లేదు. వాటి గురించి క్లారిటీ ఇవ్వరు. ఏమన్నా అంటే ప్రతిదీ కూడా P4 కనెక్ట్ ఇచ్చేసామని చెప్పి ఒక్క మాటలో దులిపేశారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మీకు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. మరీ ముఖ్యంగా బడు బలహీన వర్గాల మీద, బీసీల మీద మీరు కక్ష సాధిస్తున్నారని మాకు అర్థమవుతోంది.